ఆయన నేను మీ హైవే మీరు చూస్తున్నారు కదా. ఇప్పుడైతే మనం పెట్రోలింగ్ బండికి అయితే వెళ్ళాం డ్యూటీకి. చూస్తున్నారు కదా మన తిక్కయ్య సార్ అయితే ఉన్నాడు. ఈ కార్ అయితే టైర్ పంచర్ అయిందని చెప్పేసి సైడ్కి అయితే ఆగింది. కాకపోతే వీళ్ళు సేఫ్టీ లేకుండా అలాగే ఇబ్బంది పడుతుంటే మన బండి అయితే మొత్తం సేఫ్టీ పర్పస్ మీద అయితే పెట్టి ఎనికిల కోన్ లవన్లో అయితే పెట్టాము. రాజేంద్ర అన్న చూడండి, మొత్తం ఈ బండికి టైర్ మార్చే పరిస్థితి మొత్తం రాజేంద్ర అన్నకే పడింది పని. చూస్తున్నారు కదా, రాజేంద్ర అన్న అయితే మొత్తం ఆ టైర్ అయితే మార్చి అన్నోళ్ళని అయితే సైడ్కి నిలబెట్టిండు. అన్ననే కష్టపడుతుండు. చూస్తున్నారు కదా, మీరు ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు చాలా సైడ్కి అయితే పెట్టుకోవాలా బండి సైడ్కి పెట్టుకొని సేఫ్టీ పర్పస్ మీద పెట్టుకొని పని చేయాలా. హైవే మీద చాలా జాగ్రత్తగా ఉండాలా. చూస్తున్నారు కదా, అన్న రాజేంద్ర అన్న అయితే టైర్ అయితే ఫిట్ చేస్తున్నాడు, కనిపిస్తుంది కదా. ఈ ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత ఇంకో టైర్ అయితే డిక్కీలో పెట్టాము. చూస్తున్నారు కదా, ఫిట్టింగ్ అయితే అయిపోయింది. అన్న వాళ్ళు కష్టపడేది చూసి నేను చేస్తాను అని చెప్పిండు రాజేంద్ర అన్న. చూడండి, మనకైతే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి అని చెప్తున్నారు అన్న వాళ్ళు. మళ్ళీ ఇంకో లారీ అయితే సేఫ్టీగా అయితే రాజేంద్ర అన్న మళ్ళీ సేఫ్టీ పెట్టిండు. లారీ రిపేర్ ఉంటే చూస్తున్నారు కదా, టైర్ పంక్చర్ అయిపోయి జాయింట్ కట్ అయిపోయింది ఒకటి. చూడండి, డ్రైవర్ల పరిస్థితి అయితే రోడ్ల మీద ఇట్లా ఉంటుంది. మన పేజ్ని అయితే ఫాలో కాండి మరిన్ని వీడియోల కోసం. చూడండి, మీకేమైనా నచ్చితే లైక్ అండ్ కామెంట్ చేయండి.